హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హాలిడేస్ బాగా ఎంజాయ్ చేశారా? నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఈ వీడియో వచ్చేసి నిన్న షార్ట్లో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను కదా, పాండవుల మెట్టకు వెళ్ళానని. అది దానికి సంబంధించిన లాంగ్ వీడియో అండి, చూసేద్దాం రండి. మేమైతే పైకి వచ్చేసామండి. ఇక్కడ మనమైతే 2 దారులు ఉంటాయి. ఒకటి మెట్ల మించి అయితే రావచ్చు, ఇంకొక సైడ్ వచ్చి బండ్ల మీద రావచ్చు. అది మన ఆప్షన్. మేమైతే మెట్ల మించి వచ్చాం. పైకి రాగానే మనకి ఫస్ట్ పంతులు గారి ఇల్లు అయితే కనిపిస్తుంది సైడ్న. నెక్స్ట్ మనకి కొంచెం ఫ్రంట్కి వెళ్తే గుడి అయితే ఉంటుంది. లోపలికి ఎంట్రీ ఫీ 20 రూపీస్ తీసుకున్నారు. వీడియోలోకి వచ్చేస్తానండి. మనకి ఫస్ట్ ఈ ప్లేస్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ పూర్వం పాండవులు నివసించేవారంట. ఇది ఎక్కడుందంటే ఈ ప్లేసు ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ గోదావరి జిల్లా పెద్దాపురం దగ్గర ఉందండి. ఈ గుడి వచ్చేసి మనకి కొండ మీద అయితే ఉంటుంది. దీని ప్రత్యేకత ఏంటంటే సూర్యనారాయణమూర్తి గుళ్ళు ఎక్కడైనా సరే మనకి కిందనే ఉంటాయంట. ఆల్రెడీ మనకి మీరు చాగంటి కోటేశ్వరరావు గారి వీడియోస్ చూస్తే ఆయన కూడా ఇది ఒక వీడియో చెప్పారండి, మనకి మెన్షన్ చేశారు. అందులో ప్రతి గుడి కిందన ఉంటుంది. ఈ గుడి మాత్రం మనకైతే కొండ మీద అయితే ఉంటుందండి. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ప్రతి గుడిలోనే దేవుడు నార్మల్గానే దర్శనమిస్తారు. ఇక్కడైతే 4 భార్యలతో మనకి దర్శనమిస్తారు. వారెవరంటే ఛాయ, ఉష, పద్మిని, ప్రజ్ఞాదేవి అండి. వీరి 4 అయితే మనకి దర్శనమిస్తారు. లోపల టెంపుల్ వచ్చేసి మనకి మధ్యలో సూర్యనారాయణమూర్తి గుడి ఉంటుందండి. చుట్టూ అయితే చాలా టెంపుల్సే ఉంటాయి మనకి. ఒకసారి మీరే చూడండి వీడియోలో మొత్తం టెంపుల్స్ అన్నీని. ఇక్కడ మనకి పంతులు గారు వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే పాండవుల వనవాసం సమయంలో ఇక్కడ కొంతకాలం గడిపారని నమ్మకం ఉందండి. అంతేకాకుండా అందరికీ తెలిసినట్లుగానే మహాభారతంలో పాండవులు 13 ఏళ్ళు వనవాసం చేశారంట. ఆ సమయంలో వాళ్ళు అనేక అరణ్య ప్రాంతాల్లో, గృహాల్లో, కొండలపై నివసించేవారంట. ఆ ప్రదేశాల్లో ఒకటిగా ఈ పాండవులు ఇక్కడ నివసించారని చెప్తున్నారండి. ఇక్కడ మనకి ఇంకా కొన్ని చెప్పారండి. అక్కడ ఉన్న కథల ప్రకారం ఏంటంటే భీముడు ఇక్కడ రాక్షసులతో యుద్ధం చేశాడని, అర్జునుడు ఇక్కడ ఉన్న తన విలువిద్యల సాధన చేశాడని, ధర్మరాజు ఇక్కడ పూజలు చేసినట్టుగా చాలా వివరాలే చెప్పారండి ఇక్కడ పంతులందరూని. వీడియోలో గమనించినట్టయితే భీముని పాదాలకు దారి అని రాసింది కదా, ఇది మనం టెంపుల్ బ్యాక్ సైడ్కి వెళ్తే, బ్యాక్ గేట్ సైడ్కి వెళ్తే మనకి అక్కడ మనకి దారి అయితే ఉంటుందండి. భయపడక్కర్లేదు, పర్లేదు, బాగానే ఉంటుంది. లోపలికి వెళ్తే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, భీముడు తను ఇక్కడ నుంచొని ప్రకృతిని ఆస్వాదిస్తున్నప్పుడు ఆయన పాదముద్రలు ఇక్కడ పడ్డాయంటండి. ఇదైతే ఒరిజినల్ వీడియోనండి, ఒకసారి చూడండి మీరే. ఆయన పాదముద్రలు ఇక్కడ ఉంటాయి. ఇది వరకు అయితే చుట్టూ డ్రిల్లింగ్స్ ఇవేమీ ఉండేవి కాదు మనకి మెస్లు. ఇప్పుడైతే పెట్టేశారు. డైరెక్ట్గా వెళ్ళి చూసేవాళ్ళం అనమాట. ఇప్పుడైతే ఇందులోంచే చూడాల్సి వస్తుంది మనకి. ఒకసారి మీరైతే వీడియోలో చూసేయండి ఆయన పాదముద్రలు. భీముని పాదముద్రలు చూసారు కదండి. అక్కడి నుంచి మనం మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే బ్యాక్ సైడ్ నుంచి లోపలికి వస్తే మనకి సూర్యనారాయణమూర్తి గుడిలోకి అయితే వెళ్ళి దర్శనం చేసుకుంటామండి. ఒకసారి చూసేద్దాం రండి. మేమైతే దర్శనం చేసుకున్నాక బయటకు వచ్చేసాం. యాక్చువల్గా నేను కంప్లీట్గా ఎందుకు చూపించలేదంటే దేవుణ్ణి అక్కడ పంతులు గారు మనల్ని అలౌ చేయలేదు దేవుడిని వీడియో చేయడానికి కానీ ఫొటోస్ తీయడానికి కానీ. బయటకు వచ్చేసాక చూసారా మీరు, గృహకి దారి అని చెప్పి మార్గం అని ఉంది.
అయితే బయటకు వచ్చేసరికి మొత్తం మనకి ఫారెస్ట్ లాగా ఉంటుంది. దారి కూడా పెద్ద ఏం బాగోదు, రాళ్ళు రప్పలు ఉంటాయి. మాకైతే భయమేసి కోతులు అవన్నీ ఉన్నాయని ఈ భవానీలు ఉంటే ముందు మీరు వెళ్ళండి, వెనక మేము వస్తామని చెప్పి ముందు వాళ్ళని పంపించామన్నమాట. కొంచెం ధైర్యంగా ఉంటుందని నేను మా సిస్టర్ వెళ్ళామన్నమాట. అక్కడి నుంచి మనం అలా ఫ్రంట్కి వెళ్ళిపోతే మనకైతే దారి ఇలా ఉంటుందండి. ఇక్కడ వీడియో తీస్తున్నప్పుడు మాకైతే ఒక అబ్బాయి చాలా హెల్ప్ చేశారు. తను ఏమన్నారంటే ఇక్కడ నడుస్తున్నప్పుడు పాండవులు నివసించిన స్థలం ఇది, వాళ్ళు నడిచిన నేల ఇది, మనం నడిస్తే ఒకసారైనా సరే మన పాపాలు అయితే పోతుందని చెప్పారు. ఎనీవేస్ ఏదో ఒకటి మనం నమ్మాలి కదా. ఈ రూట్ వచ్చేసి మనం బైక్ నుంచి వస్తున్నప్పుడు షార్ట్ కట్ రూట్ అండి. అక్కడ బైక్స్ పెట్టేసి మనం డైరెక్ట్ ఇలా వచ్చి గుహ కూడా చూడొచ్చు. టెంపుల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా సరే ఇక్కడ నుంచి మనం ఫ్రంట్కి వెళ్దాం. ఫ్రంట్కి వెళ్ళాక మీకు ఒకటి చూపిస్తాను. అది ఇక్కడ వాళ్ళు నమ్ముతారు, అది నమ్మకపోవడం అనేది మన ఇష్టం కదా. ఇక్కడ వాళ్ళైతే చాలా బలంగానే నమ్ముతారండి. అదేంటంటే ద్రౌపది పుట్టి పెరిగి పెళ్ళయి పిల్లలు పుట్టే వరకు ఆవిడ ఇక్కడే ఉన్నారంట. ఇది మనం ఓపెన్గా మాట్లాడుకోవచ్చు, ఇందులో ఏం లేదు, ఇప్పుడు అందరికీ తెలిసిందే. ద్రౌపది మెచ్యూర్ అయినప్పుడు చాపండి ఇది, ఆవిడ ఇక్కడ మెచ్యూర్ అయినప్పుడు ఇక్కడ కూర్చోబెట్టారంట. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా సరే ఇన్ టైం మెచ్యూర్ అవ్వకపోతే కనుక వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతారండి. కూర్చోబెట్టిన కొన్ని రోజులకే మెచ్యూర్ అవుతారని వాళ్ళ నమ్మకం అన్నమాట. అలా అయిన వాళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి మా పెద్దలు కూడా చాలామంది చెప్పారు. చాలామంది తెలియని వాళ్ళు సీతాదేవి చాప అంటారు, కానీ అది సీతాదేవిది కాదంటండి, ద్రౌపదిది మెచ్యూర్ అయినప్పుడు చాప. అక్కడి నుంచి మనం కొంచెం కిందకు వచ్చేస్తే ఈ గుహ చూసారా, ఇది భీముడు వంట చేసిన గృహ అంటండి, వంటశాల అంట. ఇక్కడ నుంచి మనకి కొంచెం ఫ్రంట్కి వెళ్తే వాళ్ళు నివసించిన గృహ అయితే ఉంటుంది. కాకపోతే ఇక్కడ చూడండి, వంటశాల పైన ఇవే మాకు ఆయన చూపించిన ప్లేసు ముఖ్యంగా మనకి కనిపించట్లేదు కదా, ఒకసారి మీరు బాగా చూడండి. వంటశాల పైకి ఎక్కితే మనకి దానిపైన వాళ్ళు పాండవులు పసుపు కుంకుమలు దంచుకునేవారంటండి. ఆ రాయేది ఈ కన్నంలోనే పసుపు కుంకుమలు అయ్యి దంచుకునేవారంట. అందరూ వంటశాల గృహ చూస్తారు, కానీ దానిపైన ఉన్న ఇవైతే మోస్ట్లీ ఎవరికి తెలియదంట. అక్కడ అబ్బాయి చెప్తున్నారు మాకు, మేము కూడా చూడలేదు. మేము ఆ గృహ చూసి వచ్చేస్తుంటే తనైతే మాకు అవి కాదు ఇంకా ఉన్నాయి మీకు చూపిస్తాను రండి అని చెప్పి తనైతే మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి చూస్తే వ్యూ అయితే చాలా బాగుంది అసలు. కొంచెం మనకి ఫ్రంట్కి వెళ్తే ఇంకొక హోల్ అయితే కనిపిస్తుంది కదా మీకు, ఇది కూడా వంటశాల పైనేనండి. ఇక్కడ వచ్చేసి పచ్చళ్ళు దంచుకునేవారంట. ఇవి మనకి పసుపు కుంకాలు పచ్చళ్ళు దంచుకున్న ఈ 2 రాళ్ళు కూడా మనకి వంటశాల పైన అయితే ఉంటాయి. అక్కడి నుంచి మనం కొంచెం ఒంగోని చూస్తే మనకి కొంచెం ఫ్రంట్కి అది చూస్తున్నారా, వాళ్ళు నివసించిన గృహ, అక్కడికి కూడా నేను వీడియో వెళ్ళి తీసానండి, అది కూడా చూపిస్తాను మీకు. ఇవి 2 మనం ఎవరైతే అంత డీటెయిల్గా మనకి ఎవరు చెప్పరు, బట్ ఆ అబ్బాయి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అక్కడి నుంచి మనం కిందకి దిగిపోయి గృహ దగ్గరికి అయితే వెళ్దాం. ఇదేంటంటే వ్యూ బాగుంది కదా అని చెప్పి వీడియో తీసాం. ఇదైతే చూస్తున్నారు కదా, సామలకోట పెద్దాపురం మొత్తం కనిపిస్తుంది అంటండి. అంత ఎత్తైన ప్రదేశంలో ఈ గుడి అయితే ఉంటుంది. దీని ప్రత్యేకత అది. ఇది వరకు అయితే కాకినాడ లైట్ హౌస్ కూడా కనిపించేదంట, ఇప్పుడు కొంచెం డెవలప్ అవుతుంది కదా, అందుకనేసి సామర్లకోట పెద్దాపురం వరకే కనిపిస్తుందంట ఈ కొండ మీద నుంచి చూస్తుంటే. అక్కడి నుంచి మనం కొంచెం లోపలికి వెళ్ళామంటే ఈ గృహ అయితే ఉంటుంది. ఇందులోనే వాళ్ళు నివసించేవారంట. కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుంది, ఏంటంటే గబ్బిలాలు అవి ఎక్కువ ఉండి లోపలికి లైటింగ్ అంత ఇది వెళ్ళక గాలి వెళ్ళక అస్సలు బాగాలేదు, స్మెల్ అయితే చాలా గట్టిగానే ఉంది. నేను ఇక్కడ స్లో మోషన్లో చూపిస్తున్నాను వీడియో, ఎందుకంటే ఫుల్ గబ్బిలాలు ఉన్నాయి. నాకైతే చాలా భయం వేసింది, బట్ కొంచెం లోపలికి వెళ్ళి వీడియో తీస్తున్నాను చూడండి. మీకు కనిపిస్తుందా వీడియోలో, అవన్నీ పైన కనిపించేవన్నీ గబ్బిలాలే రివర్స్లో ఉన్నాయి. నాకు చాలా భయం వేసింది చూస్తుంటే. ఇందులో వాళ్ళు అప్పట్లో అరణ్యవాసం చేస్తున్నప్పుడు వాళ్ళు ఇక్కడే నివసించేవారంటండి ఈ గృహలోని. ఈ గృహ నుంచి వాళ్ళు చెప్పడం ఏంటంటే రాజమండ్రి వరకు దారి ఉందని చెప్తున్నారు. అయితే లోపల వరకు వెళ్ళలేదు, బయట మీకు లైటింగ్ కనిపిస్తుంది కదా ఎంట్రీ, అక్కడ వరకే వెళ్ళి వచ్చేసాను. చాలా భయం వేసింది అంత లోపలికి వెళ్ళాలంటే నాకు, ఎందుకంటే అక్కడ వరకు వెళ్దామని సాహసం చేసేలోపు ఆ గబ్బిలాలు రివర్స్లో ఉండేసరికి పరిగెట్టేసాం మేమైతే. నేనైతే అక్కడ వరకే వెళ్ళాను, మా చెల్లి మా తమ్ముడు అయితే వెనకే ఉండిపోయారు. చూడండి చెప్తుంటే అది జాయిగా వచ్చి వెనకాల నుంచి వీడియో తీస్తుంది. లైఫ్లో ఒక్కసారైనా మనం ఇలాంటి ప్లేసెస్ని విజిట్ చేయాలండి, ఎందుకంటే మనకి దూరంగా ఉన్న ప్లేసెస్కి అయితే మనం అయితే ఎలాగ వెళ్ళలేము. మన చుట్టుపక్కల ఉన్న దగ్గరగా ఉన్న ప్లేసెస్ అయితే విజిట్ చేయాలి. నేను ఏం చేస్తున్నానంటే మా చెల్లికి చూపిస్తున్నాను, అది అయితే నేను వెళ్ళిన ప్లేస్కి కూడా రాలేదు, చాలా దూరంలోనే ఉంది.
హోల్ స్టోరీ వచ్చేసి ఇంకొకసారి చెప్పేస్తున్నాను, రిపీట్ చేస్తున్నాను అనుకోకండి. పాండవులు వనవాసం చేస్తున్నప్పుడు 13 సంవత్సరాలు ఇక్కడ ఉన్నారంట. ఇదే కొండ మీద ఈ జిల్లాలోని చుట్టుపక్కల ఉన్న ఎత్తైన ప్రదేశం మీద ఉన్న గుడి అండి ఇది. వాళ్ళు ఇక్కడ 13 సంవత్సరాలు అరణ్యవాసం చేసి ద్రౌపది పుట్టి పెరిగి తన మెచ్యూరై పెళ్ళయి పిల్లలు పుట్టే వరకు ఆవిడ ఇక్కడే ఉన్నారంట. ఈ గుడి అయితే చాలా ప్రత్యేకమైనదండి. ప్రతి ఒక్కరు విజిట్ చేయాల్సిందే. ఈ వీడియోలో అయితే మీరైతే క్లారిటీగా చూడొచ్చు గుహ లోపల ఎలా ఉందో. ఒకసారి చూడండి, గబ్బిలాలన్నీ ఎలా ఉన్నాయో. చాలా భయం వేసింది, అందుకే నేను లోపల దాకా వెళ్ళలేకపోయాను, అంత ధైర్యం కూడా చేయలేదు. నెక్స్ట్ కొత్తగా అక్కడ శివుడి గుడి అయితే కూడా కట్టారంటండి. అందులో కూడా అబ్బాయి గర్భగుడిలోకి తీసుకెళ్ళి మాకైతే దర్శనం చేయించారు. చాలా బాగా జరిగింది. మేము తిరిగి అక్కడితో రిటర్న్ అయిపోయాము. ఇది వచ్చేసి రెండో దారి. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా వీడియో స్టార్టింగ్లోనే మీకు. వెళ్ళేటప్పుడు అయితే మేము మెట్ల మించి వెళ్ళాము, దిగేటప్పుడు అయితే ఇంకా మేము బండి నుంచి అయితే దిగిపోయాము. ఇది సెకండ్ దారి అండి. అలా మొత్తం మా జర్నీ అంతా బాగా జరిగింది. అక్కడ దర్శనం అన్నీ బాగా జరిగాయి. లోపల మాకు పంతులు గారు, ఇంకొక అబ్బాయి అని చెప్పాను కదా, తను కూడా యూట్యూబరే, గణేష్ ట్రావెలర్, తను కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు వీడియో నచ్చిందా? నేను ఆల్మోస్ట్ వీడియోలో ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేసుకున్నానండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.